ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బేగంపేట్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం తెల్లవారుజాము నుంచే సమస్యల దరఖాస్తులు పట్టుకొని జనాలు క్యూ కడుతున్నారు. ధరణి సమస్యలు, విద్య, వైద్యం, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా అనేక మంది పరిష్కారానికి ఆర్చి పెట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం బేగంపేట్లోని ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి అనేక మంది తమ సమస్యల పరిష్కారం కోసం బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున 5-6 గంటల నుంచే కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి జనాలు బారులు తీరుతున్నారు. ఈ రోజు మంగళవారం కావడంతో కూడా ఉదయం నుంచే ప్రజాభవన్కి ఇటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి వీళ్ళు తమకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే 893 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలని కూడా ఇక్కడ వాళ్ళు తమకు న్యాయం కావాలని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను కూడా మనం వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి. మేడం, మేము 57/2017 మాది నోటిఫికేషన్ నెంబర్. సో స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్. సో ఎగ్జామ్ రాసింది మేడం మేము 2018లో, నోటిఫికేషన్ 2017, రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ సారు 2021. సో అందులో 21,000 ఎగ్జామ్ రాశాం మేడం. 3,300 పోస్టులు తీశారు. అందులో 2,000 ఓన్లీ మాకు వెరిఫికేషన్ 3,000 మెంబర్స్ తీశారు. 1:1లో తీశారు. తీసిన తర్వాత వెరిఫికేషన్ వరకు పిలిచారు మేడం. వెరిఫికేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా 2,400 మాత్రమే ఇచ్చి 800 పోస్టులు ఆపారు. ఎందుకు ఆపారు సార్ అంటే మాకు రోడ్ల మీద మొత్తం అరెస్ట్ చేశారు సార్ మేడం. ధర్నాకు వస్తే ధర్నా దగ్గర కూడా మాకు అందరికీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గోషిమాల్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు పెట్టేసి మళ్ళీ పంపించారు. కేసీఆర్ సార్ చాలా అన్యాయం చేశారు మేడం. ఆ సార్ చేసిన అన్యాయానికి ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాము. అప్పటికప్పుడే మేము రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళాము. అన్న మాకు కొంచెం ఆదుకోండి అంటే, అమ్మ నేను ప్రభుత్వంలో లేను, అయినా కానీ మీకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు న్యాయం చేస్తాను ప్రెస్ మీట్ పెట్టారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే మీకున్న నిరుద్యోగ సమస్య పోతుంది అన్నారు మేడం. అలాగే 7,000 పోస్టులు ఫిల్ చేసినందుకు రేవంత్ అన్నకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. రేవంత్ అన్న గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందుకు ప్రెస్ మీట్ పెట్టారు మా కోసమే. ఎందుకు కేసీఆర్ సార్ మీరు ఈ ఆడపిల్లల్ని 893 మందిని రాత్రికి రాత్రే ఎందుకు వీళ్ళని హోల్డ్ చేశారు? ఎందుకు మీకు బడ్జెట్ సరిపోలేదు? మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బడ్జెట్ ఉంది, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం బడ్జెట్ లేదా అని చెప్పేసి సారే ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ మిమ్మల్ని ఫిల్ చేస్తాము అని సార్ హామీ ఇవ్వడం జరిగింది. సార్ మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు, సార్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, అన్న మొన్న మీరు 7,000 పోస్టులు ఇచ్చారు. 7,000 పోస్టులు ఇచ్చినప్పుడు మమ్మల్ని 893 మంది క్యాండిడేట్స్ని మీరు మర్చిపోయారన్న, దయచేసి మీకు గుర్తు చేద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మేము 893 మందిలో కూడా అందరము లేము. ఎవరి జాబ్స్కి వాళ్ళు, అంటే ఎవరు ప్రైవేట్ జాబ్స్కి వాళ్ళు వెళ్తున్నారు. కానీ మిగిలిపోయిన 100 to 200 మెంబర్స్ కన్నా మీరు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఏజ్ లిమిట్ లేదు. అందుకని 40+ ఉన్న క్యాండిడేట్స్కి అందరికీ ఎవరైతే 2017/57 నోటిఫికేషన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ నోటిఫికేషన్స్ పెట్టుకొని అపాయింట్మెంట్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తున్నామో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించగలరని మా యొక్క మనవి అన్న. మొన్న మేము ఇవి ప్రూఫ్స్ అన్న, ఇవి వెబ్ నోటిఫికేషన్ పెట్టుకున్న ప్రూఫ్స్ ఇవి. మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. మేము వెబ్ నోటీస్ పెట్టుకున్నది, తర్వాత మాకు అపాయింట్మెంట్ లెటర్స్ దగ్గరికి వరకు వచ్చి ఆగిపోయిన లిస్టులన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్న దయచేసి మమ్మల్ని ఒక్కసారి మమ్మల్ని కన్సిడర్ చేసి మా 893 పోస్టులు కూడా ఫిల్ చేయాలని మేము మీకు మనవి చేస్తున్నామన్న. ఈ నోటిఫికేషన్ పైన 57/2017 నోటిఫికేషన్ పైన 4 కేసులు ఉన్నాయి మేడం. మొత్తము మేము ఆల్రెడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మేము జెన్యూన్ క్యాండిడేట్స్, మాకు జాబ్ ఇవ్వకుండా మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పాయింట్స్ యాడ్ చేసి జాబ్ ఇచ్చారు అని చెప్పేసి మేము 3 కేసెస్ వేయడం జరిగింది మేడం. ఆ కేసెస్కి కూడా టీఎస్పీఎస్సీ తరఫు నుంచి ఒక్క లాయర్ రాకుండా మమ్మల్ని 4 సంవత్సరాలుగా విసిగిస్తున్నారు మేడం. ఈ 4 సంవత్సరాల నుంచి మేము తిరగని ప్లేస్ లేదు, తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆఫీస్లో మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఫైనల్గా అన్నకి, రేవంత్ అన్నకి మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే అండి, అన్న మేము జెన్యూన్ క్యాండిడేట్స్ అనిపిస్తే మాకు ఈ 100 మందికి జాబ్స్ ఇప్పించన్న. మేము కనుక జెన్యూన్ క్యాండిడేట్స్ కాదు అంటే మీకు ఇంకొకసారి ఇక్కడ కనిపించము. మేము ఈ టీఎస్పీఎస్సీ తరఫులో ఈ టీఎస్పీఎస్సీలో ఎన్ని లోపాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఎన్ని మిస్టేక్స్ జరిగాయో కూడా మీకు తెలుసు. ఆ మిస్టేక్లో మా జాబ్ నోటిఫికేషన్ కూడా ఒకటి. అదే మిస్టేక్ జరిగి మేము అందరం రోడ్డు మీద పడ్డాము. దయచేసి మా కోర్టు కేసులు క్లియర్ చేయండి, మాకు ఈ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు అన్ని రకాల సమస్యలు, ఏ రకమైన సమస్య ఉన్నా కూడా ఇటు ఇండివిజువల్గా ఉన్నా సరే, లేదంటే అసోసియేషన్ల తరపున ఉన్నా కూడా
ప్రతి ఒక్కరు ఏదైతే మంగళవారం అదేవిధంగా శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణిలో తమ సమస్యలను ఇక్కడ విన్నవించుకునేందుకు కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. దీంతో మనం చూసినట్లయితే కూడా ఇటు బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర కూడా ఇక్కడ చాలా మంది లోపలికి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ అప్లికేషన్లను కూడా అక్కడ అందిస్తున్నారు. తమ సమస్యల కోసం దరఖాస్తులు కూడా అంటే తమకు న్యాయం జరగాలని కూడా దరఖాస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కూడా ఇక్కడ చాలా మంది కూర్చొని ఈ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలని, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే అవకతవకలు జరిగాయో, ఏవైతే అన్యాయం జరిగిందో వాటన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ గుర్తు చేస్తూ తమకు న్యాయం చేయాలని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ వీళ్ళు కోరడం జరుగుతుంది. దీంతో మనం చూసుకున్నట్లయితే కూడా ఈరోజు మంగళవారం కావడంతో కూడా ఉదయం 5-6 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అనేక మంది వచ్చి దరఖాస్తులు కూడా పెడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని అదేవిధంగా సీఎం రేవంత్ని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.